ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. సేగుంట మండల కేంద్రం బడిబాట కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్, చేగుంట మండల పరిషత్ అభివృద్ధి అధికారి టి చెన్నారెడ్డి, చేగుంట మండల విద్యాధికారి టి నీరజ, గ్రామ పంచాయతీ ఈవో నరేష్ కుమార్, వడియారం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కర్రె సిద్ధరాములు మరియు చేగుంట మండల తపస్ అధ్యక్షుడు రావుల వెంకటేష్, గ్రామ ప్రజలు, అంగన్వాడీ కార్యకర్తలు, చేగుంట మండల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సో అంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉండకపోవచ్చు, మళ్ళీ ఉల్టా మనకి ఎక్కువ డబ్బులకి మనం డబ్బులు ఇచ్చి మరి అక్కడ చదువుకోవాల్సి వస్తుంది. బట్ మన ప్రభుత్వ స్కూల్ ఏంటంటే మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. సో అదే విధంగా ఎంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నా కానీ చెప్పే విధానం బట్టి ఆ పిల్లలకి ఏదైనా కానీ అర్థమయ్యేది మనకి అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరి దాన్ని కూడా మెరుగుపరిచే విధంగా ఈసారి మనం అంతా కూడా టెక్నాలజీ యూజ్ చేసి, అంటే టీవీలలోనే మనకు చూపెట్టి అవన్నీ నేర్పించే విధంగా పిల్లలకు ఇష్టపూర్వకమైన విధానంలో, వాళ్ళు ఇష్టపడే విధానంలో మనము నేర్పించాలనేసి అన్ని టెక్నాలజీ యూజ్ చేసి టీవీలు అవన్నీ కూడా తీసుకొని మన ప్రభుత్వ స్కూల్లో అంటే ఏ ప్రైవేట్ స్కూల్లో సేమ్ అటువంటి ఐఎఫ్పి ప్యానల్స్ ఎక్కడైనా వేరే స్కూల్లో చెప్పాలంటే ₹1,00,000 తీసుకుంటారు వాళ్ళు. అటువంటి మంచి మంచి సదుపాయాలు, అంత మంచి టీచింగ్ మన ప్రభుత్వ స్కూళ్ళలో మనం ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇందాక ఇప్పుడు డిఓ గారు చెప్పినారు, మన 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 విలేజ్, మన గ్రామం నుంచి, మన సుభాష్ నగర్ నుంచి ఇక్కడ మంచిగా చదువుకొని ఒక వ్యక్తి కానిస్టేబుల్ అయినాడు. సో అదే విధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఈ పిల్లలు ఉన్నారు. సో ఈ పిల్లలంతా ఇప్పుడు నేను ఏం చెప్తున్నా వాళ్ళకి అర్థమైతలేదు. బట్ మీరు పెద్దవాళ్ళంతా కూడా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. సో వీళ్ళందరూ కూడా పెద్దగా అయినాక ఇంజనీర్లు, డాక్టర్లు, టీచర్లు, సో ఎవరో కోరంలో కలెక్టర్, ఎస్పీ, సో ఆ పెద్ద పెద్ద పొజిషన్ కి వాళ్ళు పోవాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళంత పెద్ద పెద్ద పొజిషన్ కి మన పిల్లలు పోవాలంటే కంపల్సరీగా ఫస్ట్ థింగ్ మనం అందరం ఏం చేయాలంటే, మీరు కంపల్సరీగా వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మన ప్రభుత్వ బడిలో జాయిన్ చేయండి. సో జాయిన్ చేసేంత వరకు మీ బాధ్యత ఉంటుంది. తర్వాత మా మీద వదిలేసేయండి. ఈసారి ఇంకా ప్రభుత్వం చాలా మెరుగైన పద్ధతిలో టీచింగ్ చేసుకుంటే వాళ్ళందరినీ కూడా మంచి మార్కులతో పాస్ అవ్వడమే కాకుండా వాళ్ళందరికీ కూడా మంచి తెలివితేటలు వచ్చే విధంగా కూడా తయారు చేయాలనేసి కూడా మనం దృఢ నిశ్చయంతో ఉన్నాం. అంటే మీరు మా మీద నమ్మకం ఉంచి వాళ్ళని స్కూల్కి పంపించడం మీ బాధ్యత. మీరు స్కూల్కి పంపించినాక వాళ్ళందరినీ కూడా మంచిగా ప్రయోజకుల్ని చేయడము మా బాధ్యత ఉంటుంది. సో ఈ ఇయర్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళని మన సుభాష్ నగర్లో చూస్తే ఇందాక డిఓ గారు చెప్తా ఉండే, సుమారుగా ఒక 10 మంది ఆల్రెడీ 10th క్లాస్ పాస్ అయినారు వీళ్ళందరూ. సో పాస్ అయ్యి కూడా వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. సో వాళ్ళు ఎక్కడ కూడా పోతలేరు. ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయినా కూడా ఆ 10th క్లాస్ పాస్ అయిన పిల్లలకు చెప్తా ఉన్నాను నేను, అంటే మనం 10th పాస్ అయ్యి ఇంట్లో కూర్చున్నాం, 10th ఫెయిల్ అయిన వ్యక్తి కూడా ఇంట్లోనే కూర్చున్నాడు, చదువుకోలేని వ్యక్తి కూడా ఇంట్లోనే కూర్చున్నట్టు మనం 10th పాస్ అయ్యి కూడా మనకి ఏ విధమైన ఉపయోగం ఉండదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంటర్మీడియట్ జాయిన్ కండి. సో పేరెంట్స్ అందరు కూడా, తల్లిదండ్రులు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు ఇంటర్మీడియట్ జాయిన్ చేపియండి, వాళ్ళని పై చదువుల్లో చదివించండి. ఎందుకంటే మనం చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ఎన్ని ప్రభుత్వం స్కీములు తెచ్చి అందరికి కూడా స్వయం ఉపాధి స్కీములు అన్ని కూడా తెస్తా ఉన్నారు. ఆ స్వయం ఉపాధి స్కీమ్లలో బ్యాంక్ లోన్ కూడా కొద్దిగా లింక్ అయి ఉంటుంది. సో ఆ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చేటప్పుడు ఒక వ్యక్తి డిగ్రీ చదువుకునైనా లోన్ కి అప్లై చేస్తాడు, ఇంకొక వ్యక్తి డిగ్రీ కంప్లీట్ కానైనా లోన్ కి అప్లై చేస్తాడు. సో అప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు నార్మల్ గా ఏం చేస్తారంటే, అరే చదువుకున్న వ్యక్తి ఉన్నాడు, చదువుకోలేని వ్యక్తి, ఇద్దరు అప్లై చేస్తారు, ఒక్కటే యూనిట్ అంటే ఒక్కరికే ఇవ్వాలన్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు అనేసి అంటే, ఆ చదువుకునే వ్యక్తి ఏమైతే ఉన్నాడో ఈయన ఇంకా బెటర్ గా మంచిగా ఆ యూనిట్ నడిపిస్తాడేమో అనేసి ఆ బ్యాంక్ ఆయనకే లోన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా అంటే కొద్దిమంది ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, ఏమైంది డిగ్రీ చదివినైనా కూడా మా ఊళ్ళో ఉట్టిన ఖాళీగానే ఉన్నాడు, షాపే పెట్టుకున్నాడు, నేను చదువుకోకపోయినా కానీ నేను అదే షాప్ పెట్టుకుంటాను అనేసి ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. బట్ ఎప్పటికైనా కానీ సమాజంలో కానివ్వండి, మనం ఎక్కడ బయటికి వెళ్ళినా కానివ్వండి, ఒక చదువుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన మీద మనకి ఎప్పుడన్నా కానీ వాళ్ళకి ఒక ఎడ్జ్, ఒక మెట్టు, వాళ్ళకి ఎక్కువ గౌరవం అనేది వాళ్ళకి దొరుకుతుంది. సో అందుకని మనం కంపల్సరీగా ఎవరైతే డ్రాప్ అవుట్ అయినారో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్, సో మన టీచర్స్ ఉన్నారో మీకు గైడ్ చేస్తారు. ఓపెన్ స్కూల్స్ లో అక్కడ ఇక్కడ కూడా మనము అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ డిగ్రీ ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మన మెదక్లో కూడా ఆపర్చునిటీ ఉంది. సో ఆ విధంగా కూడా మీరు ఇంకా కూడా హైయర్ స్టడీస్ అనేవి కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మేము
ఈ ఊర్లో ఏం చేస్తామంటే మా టీచర్స్ ఉన్నారు. సో ఆ టీచర్స్ అందరు కూడా అక్కడ అంగన్వాడీ టీచర్స్ కూడా ఉన్నారు, మా స్కూల్ టీచర్స్ కూడా ఉన్నారు. ప్రతి ఒక్క